తీసుకున్నారు? అంటే ఆ విత్తనం వచ్చినాయనే మాకు చెప్పాడండి. ఇట్లా వికారాబాద్ జిల్లా తాండూరు పోయి తెచ్చాం. అక్కడ సుధాకర్ సార్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు. వీటికి సంబంధించి మొత్తం పరిశోధన స్థానం ఉంది అక్కడ. వాళ్ళే ఇచ్చారు విత్తనాలు. వాళ్ళు చెప్పారన్నమాట, వర్షాలు మొత్తం పోయినా పెట్టుకోవాలా, వర్షాలు కనుక నువ్వు విత్తనం పెట్టినాక మళ్ళీ వర్షాలు బాగా పడితే ఇది వానలకి మొత్తం మురిగిపోయింది విత్తనం కానీ చెట్టు కానీ మంచి డెవలప్ కాదు, కాబట్టి వాన మొత్తం పోయినా పెట్టుకోవాలని చెప్పి అన్నారు మాకు. ఇక వాళ్ళు చెప్పిన ప్రకారంగా ఈ దసరా తర్వాత వానలు పోయినాక పెట్టాం. ఒక 10 ఎకరాల్లో మీరు సాగు చేస్తున్న దానికి ఎన్ని కేజీల విత్తనం పట్టింది దీనికి? వాళ్ళేమో ఎకరానికి 4 కిలోలు సరిపోతున్నారండి. ఇక కొంచెం టైం మంచిది, ఎక్కువ మలిచిన పర్వాలేదు కానీ తక్కువ మలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము ఎకరానికి 6-7 కిలోలు వేసాం. 6-7 కిలోలు అయితే కొంచెం ఒత్తుగా మలిచింది, అయినా కానీ దానికి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. మొత్తం 10 ఎకరాలకు 10 ఎకరాలకి 60 కిలోలు పట్టినాయి. 60 కిలోలు తీసుకొచ్చారు. కేజీ ధర ఎంత ఉంటుంది? కేజీ ధర మాకు వాళ్ళు 100 రూపాయలు తీసుకొని ఇచ్చారండి. 100 రూపాయలు. 100 రూపాయలు అది. ఒక 6,000 దాకా. 6,000 10 ఎకరాలకు 6,000 ఇస్తున్నాం. మిగతా